హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒక 3 days మేము ఇంటి దగ్గర లేము, ఊరికి పోయినాము. ఇక్కడ మాకు ఒక అందమైన గులాబీ చెట్టు ఉంది. కుక్కలు కూడా వచ్చి ఇక్కడ మొత్తం కూడా తవ్వినాయి. దానివల్ల కూడా చెట్టు అంతా కూడా పాడైపోయింది. కుక్కల గురించి ఒక స్టోరీ చెప్పాలి మీకు. కుక్కలు రాత్రి మొత్తం దీన్ని తవ్వినాయి కాబట్టి చెప్పవలసి వస్తుంది. ఒక ఊర్లో ఇటొక బజార్ అటొక బజార్, 2 బజార్లు ఉన్నాయి. ఈ 2 బజార్ల మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది. ఈ ఖాళీ ప్లేస్లో ఆ ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఏ పండుగ వచ్చినా కూడా వాళ్ళ యొక్క తిన్నటువంటి ఆహారం కానివ్వండి, ఇస్తారాకులు అవన్నీ వాటి మధ్యలో వేసేది. అక్కడ ఉన్నది ఒక నల్ల కుక్క, అదే మనం కర్రె కుక్క అంటాం కదా. ఈ కర్రె కుక్క ఉంది. పడ్డటువంటి అన్నము, ఇస్తారాకులు, మటన్ బొక్కలు ఇవన్నీ తింటూ ఉండేది. అక్కడికి వేరే కుక్కను రాకుండా చూస్తుండేది. ఇట్లా జరుగుతున్నాక కొద్ది కాలానికి ఒకరోజు ఆ ఊళ్ళో ఒక పెద్ద పండుగ రానే వచ్చింది. ఆ ఇంటోళ్ళు, ఈ ఇంటోళ్ళు, ఆ బజారు, ఈ బజారు వాళ్ళందరూ కూడా చాలా మాంసం ముక్కలు, అన్నము అంతా అక్కడ పడేసారు. అది చూసిన ఈ కుక్కకి చాలా సంతోషమైంది. అమ్మ, నాకు మంచి పసందే దొరికిందిలే అనుకొని అదే సమయంలో అక్కడికి మరొక కుక్క వచ్చింది. ఆ కుక్క రాగానే రెండింటికి పంచాయతీ అయింది. కాసేపు 2 కరుచుకున్నాయి, అరుచుకున్నాయి, ఆగమాగం ఎగిరినాయి, దూకినాయి. ఎట్టకేలకు ఆ వచ్చిన కొత్త కుక్కను ఈ కర్రె కుక్క బలవంతంగా ఊరు అవతలికి అట్లా గెలిగిన తర్వాత ఏమైంది, వెనకకు మళ్ళీ వచ్చింది. వచ్చి అక్కడ ఉన్న అన్నం తిందామని చూసింది. అప్పుడు కనపడ్డది అటు ఇటు 2 కుక్కలు కొట్లాడుకొని ఎగరడం వల్ల అన్నం మొత్తం మట్టిలో కలిసి ఆగమాగమైంది. అయ్యో ఎట్లరా అని చెప్పేసి నేల మీద పండుకొని ఆలోచిస్తుంది. దాని పక్కనే చీమలు పోతున్నాయి. అందులో ఒక గండు చీమ అన్నది, ఎందుకు కుక్క బాధపడుతున్నావు? జరిగిన విషయం అంతా ఈ కర్రె కుక్క చీమతో చెప్పింది. అప్పుడు చీమ అన్నది, నిజంగా నువ్వు చాలా అత్యాశపరురాలివి, ఇది మొత్తం నాదే అన్నట్టు, నువ్వేదో సంపాదించినట్టు ఎవ్వరికి కూడా ఒక్క మెతుకు ఇవ్వకుండా ఆగం చేస్తేవి. ఇవాళ నీకు అర్థమైంది కదా. అదే మా చీమలను చూడు, ఎక్కడ ఆహారం దొరికినా అందరం గుంపు కూడి కలిసి మెలిసి తెచ్చుకొని ఉన్నదాట్లో తల ఇంత పంచుకొని సంతోషంగా ఉంటాం. ఇకనైనా మానుకో, అత్యాశను వీడుకో అని చెప్పేసి చీమ చెప్పిన తర్వాత అప్పుడు కుక్కకి అర్థమైంది. మనం కూడా అత్యాశ పోకుండా మనకున్న దాంట్లో సంతోషపడాలి, లేని దానికి ఆశపడద్దు. మనం ఉన్న దాంట్లో నుంచే ఎంతో కొంత ఇతరులకు దానం చేసేటువంటి గుణం కలిగి ఉంటే ఇంకా మంచిది.